అందరికీ హలో. లెమన్ రైస్ కొంచెం డిఫరెంట్గా లెమన్ రైస్కి ముందుగా అన్నం ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఈ ఉడికించిన అన్నంలో పులుపుకి తగినంత నేనైతే చిన్న 3 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయ జ్యూసు, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి బాగా రైస్కి బాగా పట్టేదాకా కలుపుకుని మూత పెట్టి 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే రైస్కి పులుపు అన్నది బాగా పట్టిద్ది. గంట తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని పోపుకి తగినంత ఆయిల్ నేను కొద్దిగానే వేశాను, ఎందుకనంటే నెయ్యి కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఆయిల్ కొద్దిగానే వేశాను. 1 స్పూను నెయ్యి లేకపోతే ఆయిల్తోనే వేసుకోవచ్చు. నేను టేస్ట్ కోసం నెయ్యి అయితే వేశాను. పోపు దినుసులు 1 స్పూను. ఇవి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఈ ఫ్రై అయినాయి. ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి, 1-2 నిమిషాలు. పల్లీలు నేను కొద్దిగా ఎక్కువే వేస్తాను, మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. 2 ఎండుమిరకాయలు. ఇవన్నీ ఒక 70% ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పల్లీలు బాగా వేగుతాయి. పల్లీలు అయితే ఫ్రై అయినాయి. కాజు కొద్దిగా, ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్లు వేసి కిస్మిస్లు ఉబ్బేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా మంచిగా ఏగుతాయి. కొద్దిగా పసుపు ఏగిన తర్వాత ఇదంతా కలిసేదాకా 1 నిమిషం ఫ్రై చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం నిమ్మకాయ ఉప్పు కలిపెట్టుకున్న రైస్ని అందుట్లో వేసి పోపు బాగా పట్టేదాకా కలుపుకోవాలి. పోపు ఇదంతా బాగా కలిసేదాకా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. పోపు ఇదంతా బాగా కలిసిపోయాక కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే మనకైతే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నేనైతే బ్రౌన్ రైస్తో వండాను కాబట్టి కొంచెం వేరేలాగా ఉంటుంది. వైట్ రైస్తో వండితే ఇంకా బాగుంటుంది. ఇదైతే కలిసిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లుకొని 1 నిమిషం కలిపేసుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోయింది.